బలూచిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లాంటి గ్రూపులు పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నాయి, అది కూడా బలూచిస్తాన్ ప్రాంతంలో. ఇందుకు కారణాలేంటో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బలూచిస్తాన్ ఏంటి, అది ఎక్కడ ఉంది? బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో ఒక పెద్ద ప్రాంతం, సౌత్ వెస్ట్ లో ఉంటది. ఇది నీళ్లు బొట్టు లేని ఎడారి లాంటి ఏరియా, కానీ గ్యాస్, ఆయిల్, గోల్డ్ లాంటి న్యాచురల్ రిసోర్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లతో సరిహద్దు ఉంది. అయితే ఈ రిసోర్సెస్ ఉన్న బలూచిస్తాన్ పీపుల్ కి ఏం లాభం లేదు. అదే బలూచ్ల మెయిన్ సమస్య. ఎందుకు దాడులు చేస్తున్నారు? బలూచ్ లో పాకిస్తాన్ తో ఫుల్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయ్యేది ఇలా: రిసోర్సెస్ దోపిడీ. బలూచిస్తాన్ లో గ్యాస్, ఆయిల్ వంటివి తవ్వి పాకిస్తాన్ గవర్నమెంట్ తీసుకుంటుంది, కానీ బలూచ్లకి సెంట్ల రూపాయి కూడా ఇవ్వడం లేదు. వాళ్ళ ల్యాండ్ లోనే వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. ఇది ఒక్కటే ఫుల్ గా గుండె మంట పుట్టిస్తున్నది. డెవలప్మెంట్ లేదు. బలూచిస్తాన్ లో స్కూళ్ళు, హాస్పిటల్, రోడ్లు లాంటివి బాగా లేవు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇక్కడ డబ్బు ఇన్వెస్ట్ చేయొద్దు, అదే టైంలో రిసోర్సెస్ మాత్రం లాగేస్తుంది. బలూచ్ లో ఫీల్ అవుతారు, మా ల్యాండ్ ని దోచుకుంటున్నారు, మాకి ఏమి ఇవ్వట్లేదు అని. కల్చరల్ సపరేషన్. బలూచిస్తాన్ కి ఒక సెపరేట్ ఐడెంటిటీ ఉంది. వాళ్ళ లాంగ్వేజ్, కల్చర్ డిఫరెంట్, కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ వీటిని సపోర్ట్ చేయొద్దు. పంజాబీ డామినేషన్ ని ప్రమోట్ చేస్తుంది. ఇది బలూచ్లకి ఫీలింగ్ ఇస్తుంది, మమ్మల్ని అణిచివేస్తున్నారు అని. మిలిటరీ అత్యాచారాలు. పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ లో ఫుల్ గా రాజ్యం మేలుతుంది. బలూచ్ యాక్టివిటీస్ లను, నాయకులను అరెస్ట్ చేసి కొందరిని మిస్సింగ్ కేసుల్లో పెడతారు. ఈ ఎన్ఫోర్స్ డిసపియరెన్స్ బలూచిస్తాన్ లో ఫుల్ గా రైజ్ అవుతుంది. వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని. చైనా ఫ్యాక్టర్. చైనా పాకిస్తాన్ ఎకనామికల్ కారిడార్ అనే ప్రాజెక్ట్ బలూచిస్తాన్ ద్వారా వెళ్తది. గ్యాదర్ పోర్ట్ లాంటి చైనా కంట్రోల్లో ఉన్నాయి. మా ల్యాండ్ ని చైనాకి అమ్మేస్తున్నారు, మాకు ఏం లాభం అని. అందుకే బిఎల్ఏ లాంటి గ్రూపులు చైనీస్ వర్కర్స్ ప్రాజెక్ట్ ని టార్గెట్ చేస్తాయి. స్వతంత్ర డిమాండ్. చాలా బలూచ్ గ్రూపులు, ముఖ్యంగా బిఎల్ఏ, పాకిస్తాన్ నుండి సెపరేట్ కంట్రీ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళు ఫీల్ అవుతారు, మమ్మల్ని 1947లో ఫోర్స్ఫుల్ గా పాకిస్తాన్ లో జాయిన్ చేశారు, మాకు స్వతంత్రం కావాలి అని. ఈ డిమాండ్ వెనక హిస్టారికల్ గ్రీవెన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే బలూచిస్తాన్ ఒకప్పుడు సెపరేట్ ఐడెంటిటీతో ఉండేది. రీసెంట్ దాడులు ఏంటి? ఇటీవల బిఎల్ఏ చాలా యాక్టివ్ అయ్యింది. ఉదాహరణకి క్వెటా దాడి 2025 ఏప్రిల్. క్వెటాలో బిఎల్ఏ రోడ్డు పక్కన బాంబు పేల్చి 10 మంది పాక్ సైనికులను చంపింది. మంగుచూర్ ఆపరేషన్. బిఎల్ఏ మంగుచూర్ పట్టణాన్ని కంట్రోల్లోకి తీసుకొని పాక్ ఆర్మీ సైనికులను బంధించింది. ఇలాంటి దాడులు పాకిస్తాన్ ఆర్మీ, గవర్నమెంట్ టార్గెట్స్ మీద జరుగుతున్నాయి, ఎందుకంటే బలూచ్ లో ఫీల్ అవుతారు, మమ్మల్ని అణచివేస్తున్నా వాళ్ళని టచ్ చేయాలని. పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి? పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ దాడులను టెర్రరిస్ట్ యాక్ట్స్ అని చెప్పి బిఎల్ఏని బ్యాన్ చేసింది. ఆర్మీ ఫుల్ గా బలూచిస్తాన్ లో ఆపరేషన్ చేస్తుంది, కానీ ఇది ఒక రేజ్ ని పెంచుతుంది. పాకిస్తాన్ కొన్నిసార్లు ఇండియాని బ్లేమ్ చేస్తుంది, ఇండియా బిఎల్ఏకి సపోర్ట్ చేస్తుంది అని, కానీ దీనికి సాలిడ్ ప్రూఫ్ లేదు. బలూచిస్తాన్ పాకిస్తాన్ తో ఫుల్ గా ఫీల్ అయ్యి మా ల్యాండ్ దోచుకుంటున్నారు, మమ్మల్ని అణచివేస్తున్నారని బిఎల్ఏ లాంటి గ్రూపులు దాడులు చేస్తున్నాయి. వాళ్ళ గోల్ స్వతంత్రం లేదా కనీసం రిసోర్సెస్ లో షేర్, కానీ పాక్ ఆర్మీ దీని టెర్రరిజం అని, బలూచిస్తాన్ ఇది స్వతంత్ర పోరాటం అని చెబుతున్నారు. ఇది ఒక రకంగా బలూచిస్తాన్లకి మా హక్కులు కావాలనే ఫైట్.